కానీ నిన్న నిఖిల్ బాగా ఆడాడు, తర్వాత ఇతను రోహిణి ఇద్దరు తగఫార్ ఇచ్చారు. కానీ లాస్ట్ ఫైనల్ గేమ్లో అవినాష్ కొంచెం నిలబడ్డాడు. నిఖిల్తో జస్ట్ ఒక 1 minute గ్యాప్లో 1 second గ్యాప్ మన అవినాష్ గారు గెలవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలి దీన్ని. ప్రేరణ కానీ పృథ్వీ కానీ కొంచెం ఎక్కడో బ్యాక్ బెంచ్ అయ్యి కొంచెం ఏదో అన్స్మైల్గా క్లాప్ చేశారేమో నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఒకరు గెలిచిందంటే మన కుటుంబమే కదా, మనోళ్ళు గెలిచినారనే ఫీల్ అవ్వాలి. మనోళ్ళు గెలిచినారనే అభిప్రాయంతోనే వాళ్ళు ఎక్కడో ఫ్లిప్ అయ్యారు, కొంచెం ఎక్కడో జెన్యున్గా క్లాప్స్ కొట్టలేదేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు తేజ హెల్మెట్ అయ్యాడు, అలాగే కూడా హెల్మెట్ అవుతున్నాడు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? తేజ హెల్మెట్ అవ్వడం 100% అతను పాపం ఛాన్సెస్ వచ్చినా చేతులా జడగొట్టుకున్నాడు. అది కాకుండా పృథ్వీ హెల్మెట్ అవ్వడం వల్ల ఈ వీక్ అయినా పాపం విష్ణుప్రియ గేమ్ ఆడుతుందేమో అని నా అభిప్రాయం భయ్య. గేమ్ ఆడితే ఒక గేమ్ అంటే ఇంకా అయిపోయింది. మ్యాక్సిమం ఎవరు ఊహించలేదు గౌతమ్ టాప్ 5లో వస్తాడని. గౌతమ్ టాప్ 5లో వచ్చాడు. రోహిణి సర్రని దూసుకొని వచ్చింది. ప్రేరణకు డేంజర్ బెల్స్ వచ్చాయి. ఇంకా అంటే అవినాష్ రావడం వల్ల టాప్ 5 అనేది చాలా చేంజ్ అయింది. మొన్నటిదాకా బిగ్ బాస్ అనాలిసిస్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఆదిరెడ్డి వీళ్ళంతా ఒక సేఫ్ చెప్పారు కదా, వాళ్ళకు కూడా బిగ్ బాస్ దిమ్మ తిరిగే మైండ్ ఇచ్చాడు. ఎందుకంటే అవినాష్ రావడం వల్ల చాలా తారుమార అనుకుంటున్నా. ఈవెన్ మొన్నటిదాకా టాప్ 2లో ఉన్న నబీల్ కూడా టాప్ 5 టాప్ 6కి వచ్చేస్తాడేమో. అవును, లాస్ట్ వీక్లో రోహిణి, ఈ వీక్లో అవినాష్ గారు. రోహిణి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. బిగ్ బాస్ ఏమని శివంగివే అని సాంగ్ చేశారో జుమ్మని దూసుకొచ్చింది ఆ శివంగి సాంగ్తో అనుకుంటున్నాను నేను. ప్రేరణ గేమ్ ప్రేరణ తగ్గింది. యష్మి పోయినప్పటి నుంచి, తన ఫ్రెండ్ కదా యష్మి, పోయినప్పటి నుంచి కొంచెం ఎక్కడో తగ్గింది అనిపించింది. కానీ మేబీ ప్రేరణ కూడా టాప్ 5లో ఉండబోతుంది లేడీస్ కంటెంట్గా. ఇద్దరు అనుకుంటున్నాను నేను, రోహిణి గారు, ప్రేరణ. నా అభిప్రాయం ఆ గేమ్ జెన్యున్గా ఆడిన వాళ్ళే టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నా. విష్ణుప్రియ గారు మొత్తం వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు. నిన్న శ్రీముఖి గారు కూడా బెస్ట్ ఫ్రెండ్ విష్ణుప్రియకి. నిన్న వచ్చి ఆమె అంత నిదానంగా నువ్వు ఆమె వెంట పడకు, 1 week అయినా అవాయిడ్ చేసే పృథ్వీని, నీకు ప్రేక్షకులు ఆదరిస్తానని చెప్పింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆమె చెప్పింది. మొత్తం అలా మన శివాజీ గారు చెప్పినా, వేరే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. ఈసారైనా కొంచెం ఈ 1 week అయినా వినిపించుకుంటే డెఫినెట్లీ టాప్ 5 గివెన్ ఆమె టాప్ 5లోకి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. పాటిస్తే, శ్రీముఖి చెప్పింది పాటిస్తే టాప్ 5లో కంపల్సరీ వస్తుందేమో విష్ణుప్రియ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి అందరూ హౌస్ మొత్తం వస్తారు, రోహిణి కూడా వస్తుంది. అవునండి, రోహిణి సేవ్ 100% రోహిణి టాప్ 5 వాక్ మై ఓట్ టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టే రోహిణి. శివాంగి అనే సాంగే ఆమెను ఒక పైకి లేపేదని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఒక్క వారం కూడా నామినేషన్స్కి రాలేదు, మరి ఎలా సేవ్ అవుతుందంటారు? ప్రేక్షకులు ఆదరిస్తూ చూస్తున్నారు కదా, ఇప్పుడు గేమ్ ఆడే వాళ్ళని జెన్యున్గా గెలిపిస్తారు. ఇప్పుడు రోహిణి ఫస్ట్ కామెడీ చేసినా నేను నాకు గెలిపించినాను, కానీ కామెడీతో పాటు వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 games గెలిచారు. నిన్నటితో కలిపితే 5 games గెలిచారు ఆమె. అంటే అవినాష్ కొంచెం 1 secondలో గెలిచారు. కానీ ఆమె వచ్చిన ప్రతి గేమ్లో కన్సెషన్ వచ్చారు కదా ఎక్స్ హౌస్మెంట్స్, బ్యాక్ టు బ్యాక్ ఆమె క్యాప్టెన్ అయిన ఒక గేమ్ గెలిచింది. తర్వాత ఎక్స్ట్రా హౌస్మెంట్స్ వచ్చి పెట్టిన 2 games గెలిచారు. కాబట్టి జెన్యున్గా అందరు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో టాప్ 5లో రోహిణి వస్తుంది నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకని అంత డౌన్ అయిపోయారు? నబీల్ అదే భయపడుతున్నాడేమో, గౌతమ్ వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కడో కప్పిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన 3 టాప్ 5లో ఉండబోతున్నారు. ఎందుకంటే ఉన్న రోహిణి, మన గౌతమ్ గారు, మన అవినాష్ గారు, వీళ్ళు 3 కంపల్సరీ టాప్ 5లో ఉంటారు భయ్య. కానీ కప్ మటుకు ఐ హోప్ నిఖిల్కే వస్తుందని అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ గౌతమ్ అసలు ఎవ్వరు ఊహించలేదు. మణికంఠ ఆ డిసిజన్ ఆ రోజు తీసుకోకపోతే గౌతమ్ అనేవాడు ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదేమో. ఆ ప్లేస్ మణికంఠదే ఏమో అనుకుంటున్నాను నేను. మణికంఠకు కూడా టీవీలో చూస్తే చాలా బాధపడతాడేమో, మణికంఠ ఇది నా ప్లేస్ కదరా, నేను టాప్ 5లో ఉండేవాడిని. ఆ రోజు గివప్ ఇవ్వకపోయింటే గౌతమ్ టాటా బాబాయ్ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలాంటి గౌతమ్కి కొంచెం ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ప్రాణం పోసింది ఎవర్రా అంటే మణికంఠ అని నా హోప్గా చెప్తున్నాను నేను. టేస్టీ తేజకి పాస్ అవ్వటం అలాగే. టేస్టీ తేజకి వాళ్ళు జెన్యున్గా సపోర్ట్ చేశారు గౌతమ్ అండ్ రోహిణి. కానీ టేస్టీ తేజ నిలబెట్టుకోలేకపోయాడేమో అనిపిస్తుంది. అందుకే టేస్టీ తేజ ఇప్పుడు ఎలిమినేషన్లో ఉన్నాడు, ఎలిమినేషన్ అవుతాడేమో అనుకుంటున్నాను నేను. పృథ్వీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళిపోతాడు భయ్య. ఎందుకంటే పృథ్వీ జెన్యున్
ఆడుతున్నాడు, కానీ ఎక్కడో కొంచెం ఆయన మాటలతో ఎక్కడో ఫ్లిప్ అవుతున్నాడు అనుకుంటున్నాను నేను. ఇంకా ఓవరాల్గా ఎట్లా కనిపిస్తుంది? ఓవరాల్గా సీజన్ 8 కన్నా స్లోగా స్టార్ట్ అయినా ఎవరికి అంత ఎక్కకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళతో చాలా హైప్ వచ్చింది. అది కాకుండా సీజన్ 8లో జరగని ట్విస్ట్లు ఎక్కడా జరగలేదు. ఇంకా సీజన్ 8లో హైలైట్ ఏదంటే ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం, అదొక హైలైట్గా అనిపించింది. ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం అనేది ఎవరు ఊహకు అందిన పరిమాణాలు సీజన్ 8లో జరిగినాయి. కాబట్టి టాప్ 1 కూడా అందరు నిఖిల్ అనుకుంటున్నారు. మేము గౌతమ్కి ఇచ్చినా ఇవ్వచ్చు అని ఒక టాక్ నడుస్తుంది. గౌతమ్ వస్తాడేమో అనుకుంటున్నాను. ఈసారి ఎవరు బజ్ లేదు కదా, పలానా వాళ్ళే కంపల్సరీగా వచ్చింది అంటే అనుకున్న వాళ్ళంతా చివరికి వచ్చి. అవునవును, బజ్ పరంగా పాపం మొన్నటిదాకా నబీల్ పేరు వినపడింది. ఇప్పుడు నబీల్ కూడా టాప్ 5లో వస్తాడో రాడో కూడా అన్న డౌట్లో నిలిచిపోయాడు. పాపం అంత డల్ అయిపోయాడు. నా అభిప్రాయం ప్రకారం టాప్ 5లో నిఖిల్ ఉంటారు, కంపల్సరీ గౌతమ్ ఉంటారు, రోహిణి గారు ఉంటారు, అవినాష్ గారు ఉంటారు, ఇంకా లాస్ట్ ప్రేరణ కానీ నబీల్ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటారు భయ్య. ఈ వీక్ ఎలిమినేషన్ టేస్టీ తేజ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను.